కర్ణాటకలో గవర్నర్ సీఎం మధ్య పోరు కొనసాగుతోంది. మొన్నటి వరకు మైసూరు నగరాభివృద్ధి సంస్థ అక్రమాల కేసులో ముఖ్యమంత్రిపై విచారణ, ఈ మధ్యలో ప్రభుత్వం ఆమోదించిన బిల్లుల నిలిపివేత, తాజాగా ముడా అభివృద్ధి పనిలో సర్కార్ ఇచ్చిన మౌఖిక ఆదేశాలపై వివరణ, ఇలా రోజుకు అంశం హాట్ టాపిక్ గా మారింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన ఈ రెండు వ్యవస్థల మధ్య పోరు చూస్తుంటే పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల పరిస్థితులు ఇక్కడ మొదలైనట్లే కనిపిస్తోంది. సర్కార్ తనపై ఎన్ని ఆరోపణలు చేస్తున్నా గవర్నర్ తావర్చంద్ గెహ్లోట్ ఏమాత్రం తగ్గనట్టే కనిపిస్తున్నారు. ఇప్పటికే ముడా కేసులో సిద్దరామయ్యను ముప్పతిప్పలు పెడుతున్న గవర్నర్ తాజాగా ఇదే ముడా విషయంలో మరో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఓ వ్యక్తి ముడాకు సంబంధించిన 387 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు సిద్దరామయ్యపై గవర్నర్కు విన్నవించారు. ఈ ఆదేశాలు కర్ణాటక నగరాభివృద్ధి సంస్థ చట్టానికి విరుద్ధమని ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు. సీఎం నియోజకవర్గ ఆవరణలో ఈ నిధులు చట్టవిరుద్ధంగా ముడాకు విడుదలయ్యాయని అందులో పేర్కొన్నారు. ముడా వద్ద నిధుల కొరత లేకున్నా ముఖ్యమంత్రి తన అధికారాలతో ఆదేశాలు జారీ చేశారని ఆరోపించారు. ఇక ఈ ఫిర్యాదును స్వీకరించిన గవర్నర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శాలిని రజనీష్ కు ఓ తాకీదు పంపుతూ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆగస్టు 27న ఈ ఫిర్యాదును స్వీకరించిన గవర్నర్ సర్కార్కు లేఖ రాశారు. ఈ ఆదేశాలు తీవ్రంగా పరిగణిస్తూ త్వరితగతిన సమగ్ర వివరణ ఇవ్వాలంటూ గవర్నర్ సూచించారు. ఈ పరిణామాలు రాబోతున్న రోజుల్లో మరిన్ని వివాదాలకు దారితీస్తాయో కన్నడ నాట జోరుగా చర్చ కొనసాగుతోంది.